పక్కకి ఇట్లా పట్టాలి, గట్టిగా తినాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ స్పీక్స్. ఇవాళ మన స్పెషల్ మొగలాయ్ చికెన్ బిర్యానీ. సో నార్మల్గా ఏంటంటే మన ప్రతి ఇంట్లలో 10 to 5 మెంబర్స్కి మినిమం మనం ఇంట్లో బిర్యానీ తయారు చేస్తూ ఉంటాం కదా. అంటే రిలేటివ్స్ వచ్చినా కానీ చూడండి లెగ్ పీసెస్ ఎలా ఉన్నాయనేది. రిలేటివ్స్ వచ్చినా కానీ, ఫంక్షన్స్ ఏమైనా వచ్చినా, ఫెస్టివల్స్ వచ్చినా కూడా. బట్ ఇవాళ మనం 40 to 45 మెంబర్స్ బిర్యానీ ఎలా తయారు చేయాలనేది మీకు ప్రాసెస్ మొత్తం చూస్తాను. సో ఏంటంటే ఈ ప్రాసెస్లో మనం 3.5 kg రైస్ అండ్ 5 kgs చికెన్ మాత్రం తీసుకున్నాను నేను. సో చూసినారు కదా 5 kgs చికెన్. ఎందుకంటే నేను ఈక్వల్ పోర్షన్లో తీసుకోవట్లేదు, రెండు కూడాను. తినే వాళ్ళకి ఏంటంటే మీట్ కొద్దిగా మంచిగా రావాలి అని చెప్పేసి 3.5 kgs బాస్మతి రైస్ అండ్ 5 kgs చికెన్ తీసుకొని, చూసినారు కదా ఈ చికెన్ని నేను ఆల్మోస్ట్ 1 hour సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టాను అనమాట. సో దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ 1/2 కిలో మాత్రం అంటే 250 grams అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. ఇది మ్యారినేషన్ ప్రాసెస్. సో దాంట్లో ధనియా పౌడర్, ఎట్లంటే 3 spoons ధనియా పౌడర్, 3 big spoons చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను, కారం పొడి. ఏంటంటే కారం కానీ మీకు ఏ మసాలాస్ ఏ వేసినా కూడా ఒకటి గుర్తుంచుకోండి, మీ టేస్ట్ లెవెల్స్కి ఎలా ఉందనేది మాత్రం మీరు చూసుకుంటూ దాని తగ్గట్టుగా మీరు మిక్స్ చేసుకోవాలి. ఇది 2 big spoons మీకు ఇక్కడ పసుపు మాత్రం వేస్తున్నాను. ఏంటంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మ్యారినేషన్ ప్రాసెస్లో మనం ఏది చేసినా కూడాను కంపల్సరీ మనం వేసినప్పుడు మన స్పైసెస్ లెవెల్స్కి మనకు కరెక్ట్గా వచ్చేట్టు చూసుకోవాలన్నమాట. సో ఇది దాల్చిన చెక్క ఒక 5 పెద్ద దాల్చిన చెక్కలు మాత్రం వేసినాను అనమాట. సో దాని తర్వాత మీకు చూడొచ్చు క్యూమిన్ పౌడర్ వేస్తున్నాను ఇది నేను. సో బగారా ఆకు, ఓకే, బిర్యానీ ఆకు అది. సో చూస్తున్నారు కదా బిర్యానీ ఆకులు కూడా ఎట్లా అంటే 6 to 7 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఆ తర్వాత మీకు ఇది నేను వేసేది ఏంటంటే కొద్దిగా నేను ఇలాచీ పౌడర్ మాత్రం వేస్తున్నాను అనమాట. ఇలాచీ పౌడర్ వేస్తే మనకి ఎట్లంటే ఎసెన్స్ అనేది కొద్దిగా యాడ్ అవుతుంది, టేస్ట్ బాగా వస్తుంది. సో మిరియాలు చూసినారు కదా, మిరియాలు కూడా కొద్దిగా గట్టిగా వేసుకోవాలి. నేను మాత్రం మా స్పైసెస్ లెవెల్స్కి నేను కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను అన్ని స్పైసెస్ కూడాను, గరం మసాలా అన్నీ కూడా. అండ్ ఈ ఆనియన్ మనం ఏదైతే ఫ్రై చేసామో ఆ ఆనియన్ది ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మనకి టేస్ట్ మాత్రం సెట్ అవుతుంది అనమాట బిర్యానీ మ్యారినేషన్కి. సో చూడండి ఇది మనకి పచ్చిమిర్చిలో ఆల్మోస్ట్ నేను ఒక 15 to 20 వేసాను. కొద్దిగా యాక్చువల్లీ ఏంటంటే బిర్యానీలో చాలా వరకు పచ్చిమిర్చి వేయరు, బట్ నేను మాత్రం పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ పచ్చిమిర్చి వేయడం వల్ల కొద్దిగా స్పైసెస్ లెవెల్స్ అనేది బాగా యాడ్ అవుతాయి అనమాట. సో మనం గట్టిగానే తింటాం స్పైసీ ఫుడ్ కాబట్టి కొద్దిగా బాగానే వేసాను. చూడొచ్చు ఇప్పుడు మ్యారినేషన్ మసాలాస్ అన్నీ వేసిన తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకుందాం మనం పర్ఫెక్ట్గా. ఏంటంటే బాగా పట్టించాలి ఈ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి బాగా పట్టించాలన్నమాట స్పైసెస్ అన్నీ కూడాను. సో ఈ కారం కానీ సాల్ట్ లెవెల్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా మనకి యాడ్ అవ్వాలి. అది మనం ఏంటంటే బాగా చూడండి చికెన్ ఎలా మసాజ్ చేయాలనేది, చికెన్ పీసెస్కి బాగా మసాజ్ అనేది చేయాలి. సో ఈ లెవెల్స్ అనేది స్పైసెస్ లెవెల్స్ అనేది పర్ఫెక్ట్గా పట్టుకోవాలన్నమాట. సో చూడండి అలాగలా చూడండి అంత బాగా చేయాలి. సో నిదానంగా చేసుకుంటూ వెళ్ళాలి ప్రాసెస్, అంత స్పీడ్గా చేస్తే వర్కౌట్ అవ్వదు. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. ఓకే, పర్ఫెక్ట్గా అయింది. సో మ్యారినేషన్ మొత్తం కలిపిన తర్వాత చూడండి ఎలా కనిపిస్తుంది అనేది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఆల్మోస్ట్ మ్యారినేషన్ ఆఫ్టర్ 1 hour నేను కర్డ్ మాత్రం యాడ్ చేస్తున్నాను, హెరిటేజ్ కర్డ్ తీసుకున్నాను. సో ఇది 1/2 kg కర్డ్, బట్ నేను మొత్తం కంప్లీట్గా ఏంటంటే నేను యూజ్ చేసింది కంప్లీట్ ప్రాసెస్లో 750 grams కర్డ్ యూజ్ చేసినాను అనమాట. సో కర్డ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాను. సో నేనేం చేశానంటే ఫస్ట్ ప్రాసెస్ మ్యారినేషన్లో కర్డ్ దీంట్లో వేసి మిక్స్ చేయలేదు. మ్యారినేషన్లో ఫస్ట్ ఒక 1 hour 2 hours కంప్లీట్గా 2 hours నేను పక్కన పెట్టాను మ్యారినేట్ చేసి. ఆ తర్వాత దీంట్లో మ్యారినేషన్ని తీసిన తర్వాత 2 hours తర్వాత అప్పుడు చూసాను అనమాట. ఆ టైంలో మనకి కర్డ్ మాత్రం యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసి పెడుతున్నాను చూడండి. సో ఇలా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఇది టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఎంత లేట్ అవుతే అంత బాగొస్తుంది మనకు బిర్యానీ కూడా. సో కొద్దిగా మనం ఓపికతో చేసుకోవాలి. చూడండి ఎట్లా కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే పుదీనా
తరువు, కొత్తిమీర తరువు మొత్తం వేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా కనబడుతుంది. చూడండి మ్యారినేట్ అయిన తర్వాత ఆ చికెన్ కానీ చూడండి ఎంత రిలాక్స్గా ఉంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనం ఏంటంటే రైస్ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. చూడండి నేను యాక్చువల్లీ ఏంటంటే కట్టెలు ఉంటాయి కదా, కట్టెల పొయ్యి పైన చేస్తే చాలా బాగుతుంది బిర్యానీ. బట్ నేను కట్టెల పొయ్యి మనకి ఇప్పుడు ప్రెసెంట్గా ఏంటంటే ఆప్షన్ లేదు కాబట్టి మనం చేసేది ఏంటంటే గ్యాస్ స్టవ్ పైననే చేస్తున్నాను అనమాట. ఓకే చూడొచ్చు ఇదేంటంటే ఆల్మోస్ట్ నేను 32 మనకేంటంటే 3.5 kgs రైస్ అంటే మనకి టోటల్గా 14 గ్లాసెస్ ఆఫ్ రైస్ మాత్రం పడింది కదా. సో 14 గ్లాసెస్కి నేను ఈక్వల్గా నేను సో 14 గ్లాసెస్ ఆఫ్ రైస్ మాత్రం వచ్చింది కదా. దానికి నేను కంప్లీట్గా ఏం చేశానంటే 21 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ మాత్రం వేసాను అనమాట. సో అలా క్యాల్కులేషన్ పెట్టుకోవాలి బాస్మతి రైస్తోని. సో కుకింగ్ ప్రాసెస్ మాత్రం రైస్ది స్టార్ట్ అయిపోయింది చూడొచ్చు. సో అన్ని గరం మసాలాలు మళ్ళీ వేయాలన్నమాట. కొద్దిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత అన్ని గరం మసాలాస్ అన్నీ మళ్ళీ వేయాలి. సో చూడొచ్చు దాల్చిన చెక్క కానీ, లేకపోతే లవంగం కానీ, లేకపోతే మీకు షాయి జీరా కానీ, అన్ని గరం మసాలాస్ అన్నీ మొత్తం మళ్ళీ వేయాలి. వేసిన తర్వాత కొద్దిగా బాయిలింగ్ పాయింట్కి వస్తుంది కదా. సో దాని తర్వాత మనం ఏంటంటే రైస్ని మాత్రం మనం దాంట్లో వేసుకోవడం స్టార్ట్ చేయాలి. చూడండి ఎలా బాయిలింగ్ పాయింట్కి ఎలా వచ్చింది అనేది. సో చూడొచ్చు ఇది బాయిలింగ్ పాయింట్కి వచ్చింది కంప్లీట్గా. దాని తర్వాత నేను కొద్దిగా దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా యూజ్ చేస్తాను, ఏంటంటే మంచి ఎసెన్స్ వస్తుంది. ఓకే సాల్ట్ లెవెల్స్ మాత్రం మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మనకి ఈ వాటర్ని టేస్ట్ చేస్తే ఏంటంటే గుర్తుంచుకోవాలి కంపల్సరీ, సముద్రపు నీళ్ళు ఉంటాయి చూడండి, ఆ సముద్రపు నీళ్ళు టేస్ట్ మాత్రం రావాలన్నమాట. సో మీరు మ్యారినేషన్లో ఆల్రెడీ వేసారు ఉప్పు, ఇప్పుడు కూడా వేస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి అనుకోవద్దు. సముద్రపు నీళ్ళు ఎలా అయితే ఉంటాయో ఆ టేస్ట్ మాత్రం రావాలి. అప్పుడే మనకి రైస్కి ఆ సాల్ట్ లెవెల్స్ అనేది కరెక్ట్గా యాడ్ అవుతుంది. సో చూసినారు కదా రైస్ ఏంటంటే 1 hour బాస్మతి రైస్ నానబెట్టుకునే నేను దీంట్లో ఇప్పుడు ఉడకబెట్టడానికి అంటే రైస్ కుక్ చేయడానికి మాత్రం వేసేసాను అనమాట. కంప్లీట్గా 3.5 kgs రైస్ చూడండి. సో ఏంటంటే మిక్స్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నేను 10 minutes హై ఫ్లేమ్ పైన పెట్టాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం ఓన్లీ 60% కుక్ అయ్యే వరకే, మనం 60% కుక్ కాగానే తీసి ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ని మాత్రం మనం బిర్యానీ మ్యారినేషన్లో కలిపేయాలి. ఇది చూసినారు కదా మ్యారినేషన్ తర్వాత ఎలా అయింది అనేది. సో పుదీనా కొత్తిమీర తరువు మాత్రం మళ్ళీ చూసినాను ఎలా వేసుకుంటున్నాం అనేది. సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి మసాలాస్ అన్నీ కూడా మ్యారినేషన్లో, అప్పుడే మనకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. కొద్దిగా కూడా రైస్ ఎక్కువైనా ఒకవైపు రైస్ ఎక్కువైనా ఏ మసాలా ఎక్కువైనా కూడా బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో చూసినారు కదా ఇప్పుడు నేను చూసుకుంటే 10 minutes, ఆఫ్టర్ 10 minutes మనకి 60% రైస్ కుక్ అయిపోయింది. చూడండి ఎలా ఈవెన్గా వేస్తున్నాను అనేది. సో ఇది మాత్రం కంపల్సరీ ఈవెన్గా మాత్రం వేయాలి, అప్పుడే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే కానీ మొత్తం పాడైపోతుంది బిర్యానీ. సో ఆఫ్టర్ 10 minutes ఆఫ్ హై ఫ్లేమ్ గుర్తుంచుకోండి 60% రైస్ కుక్ అవ్వాలి. ఆ తర్వాతనే రైస్ని ఒక్కొక్క లేయర్ కింద వేయాలి. సో దాని తర్వాత ఇంకొక 5 minutes లో ఫ్లేమ్ పైన కుక్ చేస్తే 80% కుక్ అవుద్ది. 80% కుక్ అయిన తర్వాత అది కూడా తీసి మళ్ళీ ఇంకో లేయర్ వేయాలి. లాస్ట్లో ఇంకొక 5 minutes కుక్ అయిన తర్వాత అది కూడా లో ఫ్లేమ్ పైన కుక్ అయిన తర్వాత తీసి లాస్ట్ 80% అయిన తర్వాత లాస్ట్ 20% అప్పుడు అయిపోద్ది. తీసి మొత్తం మీరు వేసేసుకున్నారనుకోండి. సో ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి గుర్తుంచుకోండి రైస్. సో ఇలా కనబడుతుంది. సో ఇలా అనమాట. సో కంప్లీట్గా రైస్ మీరు రెగ్యులర్గా చేసే ప్రాసెస్ ఇంట్లో చేసుకునేటట్టు చేసుకొని పెడితే మాత్రం బిర్యానీ మొత్తం హల్వా అయిపోద్ది. బిర్యానీ చోట హల్వా అవుద్ది మీకు. సో ఇది చూసినారు కదా, ఇది లాస్ట్ 20% ఎలా అనేది నేను చూపిస్తున్నాను. కుక్ అయిన తర్వాత తీసుకొని చేశాను అనమాట. సో ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనబడుతుంది అనేది. అది రెడీ అయిన తర్వాత మాత్రం చూడండి టెస్ట్ చేసుకున్నాను. సో కంప్లీట్గా 80% మాత్రమే కుక్ అయిన రైస్ని దీంట్లో మనం పెట్టుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది.
అప్పుడు ఏంటంటే రైస్ మెత్తబడకుండా బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా మీకు ఏం పలుకుబడకుండా ఏం పడకుండా మెత్త అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట, గుర్తుంచుకోండి. సో మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత రైస్ మొత్తం తీసి చూడండి. ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ మీరు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, బట్ నేను కొద్దిగా తక్కువ యూజ్ చేశాను. సెకండ్ టైం మ్యారినేషన్లో ఎక్కువ వేసాను కదా, సో దీంట్లో నేను రైస్ దమ్కి పెట్టేటప్పుడు కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది ఆనియన్స్తోని. సో ఇది మాత్రం ఆయిల్ చూడండి, స్టార్టింగ్లో మీరు ఫ్రై చేసి పెట్టుకుని ఆనియన్ని ఫ్రై చేసి పెట్టుకుని ఆయిల్ ఉంది అదే యూజ్ చేయాలి. సో ఇదేంటంటే నేను రైస్ ఉడికినప్పుడు మసాలా అంతా వేసి ఉడికినప్పుడు దాంట్లో నుంచి ఆల్మోస్ట్ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మాత్రం తీసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే చెప్తాను ప్రాసెస్ ఏంటనేది. ఇప్పుడు చూడండి, మురుగన్ గీ తీసుకున్నాను అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఒక 1/2 కిలో మురుగన్ గీ పైనుంచి చల్లేసాను రైస్ పైన. మీరు గీ మాత్రం పర్ఫెక్ట్ అంటే చాలా మంచి గీ వేయాలి, మంచి సువాసన వచ్చే గీ, అప్పుడు కానీ మీకు టేస్ట్ లెవెల్స్ అనేది సరిగ్గా రావు. సో పైనుంచి మొత్తం కంప్లీట్గా మళ్ళీ గార్నిష్ చేయాలి. ఇది ఏంటంటే పుదీనా కొత్తిమీర తరుగుతోని. సో ఆ వాటర్ ఎందుకు వేయాలి అంటే కింద ఏంటంటే అడుగంటకుండా బిర్యానీ మాడకుండా కొద్దిగా ఏంటంటే లిక్విడ్ ఉంటుందన్నమాట, వెట్టుగా ఉంటుంది కింద నుంచి. అందుకోసం అని చెప్పేసి మీరు ఆ వాటర్ ఏదైతే ఉంటుందో రైస్ ఉడికిన వాటర్నే తీసుకొని మళ్ళీ దీంట్లో వేయాలన్నమాట. వేసి ఏంటంటే కింద అడుగంటకుండా కరెక్ట్గా మీకు సెట్ అవుతుందన్నమాట. సో ఇది గుర్తుంచుకోండి, ఇది ప్రాసెస్లో కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో అయిన తర్వాత చూడండి, ఇప్పుడు పెట్టేస్తాను దమ్కి. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది దమ్ బిర్యానీకి చుట్టుపక్కలంతా పిండి పెడతారు, బట్ నేనైతే పెట్టలేదు, అది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సింపుల్గా నేను ఏంటంటే పెద్ద బిందెల్లో నీళ్ళు తీసుకొని దానిపై నుంచి పెట్టాను. చూడండి ఎట్లా వస్తుందని, గుమ్మగుమ్మలు చూడండి ఎట్లా వస్తున్నాయి అనేది. ఆఫ్టర్ 10 మినిట్స్ హై ఫ్లేమ్ పైన పెట్టిన తర్వాత చూడండి ఎట్లా గుమ్మగుమ్మలు అనేది వస్తున్నాయి బయటికి. ఆవిరి మొత్తం ఎట్లా అంటే ఇంట్లో పెడితే ఇల్లు మొత్తం నిండిపోవాలి, లేదు బయట చేస్తున్నారంటే వీధి చివరి వరకు వెళ్ళాలన్నమాట. ఆహా చూడండి బిర్యానీ మాత్రం. సో టెస్ట్ చేద్దాం ఎలా ఉందనేది. సో ఇలా పెట్టి చూడాలి కింద పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా. ఆహా చూస్తుంటేనే స్మెల్ మాత్రం అదిరిపోయింది, ఆ రేంజ్లో వస్తుందన్నమాట. చూద్దాం మళ్ళీ ఒకసారి ఎలా ఉందనేది. సో ఇలా టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది, మనకు ఐడియా వచ్చేస్తుంది ఎలా అయింది బిర్యానీ అనేది. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది. రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇదేంటంటే కంప్లీట్గా ఏంటంటే ఇంకొక చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా అయింది మసాలా కానీ అది చూడండి. నేను మాత్రం ఎప్పుడైనా దమ్ బిర్యానీ ప్రిఫర్ చేస్తాను అనమాట, ఎందుకంటే మసాలా అవన్నీ టెక్స్చర్ పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. చికెన్ కూడా ఇట్లాంటి టెండర్గా కుక్ అయిందనమాట. ఇప్పుడు చూద్దాం టేస్ట్ చేసి ఒకసారి ఎలా ఉందనేది. నాకు మాత్రం ఏదంటే స్మెల్ మాత్రం అద్దరిపోతుంది, స్మెల్ మాత్రం చాలా బాగుంది, టెంప్టింగ్గా ఉందన్నమాట బిర్యానీ కూడా. ఇగో మీ అందరికీ వ్యూవర్స్ ఓకే. ఆహా ఎంత బాగా వచ్చింది టేస్ట్ అంటే, వావ్. సరే మళ్ళీ ఇంకోసారి దీన్ని చూద్దాము ఎలా ఉందనేది. నాకు మాత్రం ఎట్లా అంటే సాటిస్ఫైడ్ ఉందన్నమాట, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ. 45 మెంబర్స్కి ఫస్ట్ టైం చేస్తున్నాను, బట్ చాలా బాగా వచ్చింది, అద్భుతం.